ఇంటికాడ బాగుంది, ఈడ బాగుంది? రెండు తల్ల బాగుంది. ఒకటేపు ఒకటి లేదు, రెండు బాగుంది. నేను మన్నపురంలో ఉన్న మా అమ్మ వాళ్ళ ఫాదర్ అంటే నాకు తాత అవుతాడు. మా తాత ట్రాన్స్ఫార్మర్కి పూజ చేస్తున్నాడు. పోటలని బలి ఇస్తున్నారు. చూడండి, ఎక్కడే నేను ఎప్పుడు చూడలేదు ట్రాన్స్ఫార్మర్కి ఇట్లా బలి ఇవ్వడం. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇక్కడ వరుణ్ రెడ్డి ఉన్నాడు. తాత, ఎందుకు ట్రాన్స్ఫార్మర్కి పూజ చేస్తున్నారు? పోటేలో ఎందుకు బలి ఇచ్చినారు? మంచిది కావాలని, మన అందరికి మంచిగా ఉండాలని బలి ఇచ్చినాము. ఎంతమందికి సరిపోతుంది? సరిపోతావు 30-40 మందికి. ఏమైనా సర్పంచ్ ఎలక్షన్ దగ్గరకు వస్తే, ఎంపీటీసీ ఎలక్షన్, జెడ్పీటీసీ ఎలక్షన్లు, అందుకోసం కొద్దిగా ఏమైనా పార్టీ ఇస్తున్నా? పార్టీ ఇచ్చేటప్పుడు ఒక 5-6 ఏటలకు వస్తాం. ఇప్పుడు ఓన్లీ ట్రాన్స్ఫర్ ఇంకోటి. ఈసారి పోటీ చేస్తారా ఏదన్నా పదవికి? ఏం టైం వస్తే చేస్తాం. వీడియో కట్ చేయడానికి చాలా కష్టపడ్డా కాబట్టి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మంచిగా ఫీల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అమ్మ వాళ్ళ తమ్ముని కొడుకు వరుణ్ రెడ్డి మాట్లాడతాడు. పెద్దగానకి ఏమవుతావు? బిజినెస్ మ్యాన్ అవుతా. చురుక దేవుడిని కూడా ఏర్పాటు చేశారు. మా వాళ్ళు మొక్కడం జరుగుతుంది. ఈ ఏటా మా తాత, మా అవ్వ వాళ్ళు, వరుణ్ రెడ్డి, లక్కిరెడ్డి, వీళ్ళు మన వాళ్ళు అందరూ చేస్తారు. ఇక్కడ పూజ చేస్తారు, ఆటలు బలిస్తారు. బాగా వస్తుందా లాభం ఈ వ్యవసాయంలో? వస్తుంది. కరెంటు బాగుంటే పంట బాగా వస్తుంది. కరెంటు రాకపోతే ఎండిపోతాయి. వ్యవసాయం చేసి సౌకర్యాలు అయిన వాళ్ళు కూడా ఉన్నారా? ఉండరు మరి. సౌకర్యాలు భూమిలోనే సౌకర్యాలు అవుతారు. అంటే చాలా మంది వ్యవసాయం కొద్ది ఇబ్బంది అంటారు, మిగిలదు అన్నారు. మిగులుతుంది, ఏం మిగిలదు. ఒక దొంగలు గుత్తలు పట్టుకొని చేస్తే మిగులుతుంది, సొంతం చేనులో మిగిలదా? తాత జూరేళ్ళకి వెళ్ళాడు. తాత, జూరేళ్ళలో ఎక్కువ మంది ఉన్నారా? ఓ జనం కాదు, మస్తుగుండరు. బండ్లు రావు ట్రాఫిక్ రోడ్డు మీద. శ్రావణ మాసం దగ్గర ఉంది, అందుకోసం లాస్ట్ అని ఎక్కువ వచ్చినారా, వర్షాకాలం అని ఎక్కువ వచ్చినారా? శ్రవణవాసం ఉన్నదని వచ్చినారు. డ్యామ్ తెరిచిందానికి వచ్చినారు. డ్యామ్ ఏ కాలువలు అవి జున్నికడ తలుపులు. పోలీసులు కూడా ఉండరు. ట్రాఫిక్ ఉందా? ఫుల్ ఉంది. ఏమన్నా తినేసి వచ్చావా? లేబో ఒకనే వచ్చినా నాన్న. పని మీద వెళ్ళినావు? అవు పని మీదనే పోయింది ఏటవతలకి. ఇవి నాటుకోళ్ళు, రేటు కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. అవునా వరుణ్ రెడ్డి? ఇప్పుడు మన వరుణ్ రెడ్డి మనపై బాగా పైసలు సంపాదించాడంట. గద్వాల సంతలో భారీ ఎత్తున కోడ్లు అమ్మి బాగా సంపాదించాడు. మన కాడ మాట్లాడతాడు. వరుణ్ రెడ్డి, ఎంత కమ్మావు రా? మొత్తానికి వ్యాపారస్తుడు అని అనిపించుకుంటున్నాడు. ఈ ఏజ్లోనే వ్యాపారం చేస్తున్నాడు. ఒక కోడి 2000 అంట. అంటున్నాయి. కోడి పిల్లలు పెట్టింది. చూడండి ఎలా ఉన్నాయి, చిన్న చిన్నగా. గుడ్లు పొదిగేసి కొన్ని రోజుల తర్వాత అవి కోడి పిల్లలు అవుతాయి. చూద్దాం ఎలా ఉన్నాయి. మనతో కోడ్లు యాచింగ్ కూర్చున్నాయి. యాచింగ్ అంటే పిల్లలు లేపడానికి చూస్తున్నాయి. 24 డేస్లో లేపుతాయంట పిల్లల్ని. చూడొచ్చు, గుడ్లు ఉన్నాయి. వరుణ్ రెడ్డి, ఇక్కడ సేఫ్గానే ఉంటాయా? సేఫ్గానే ఉంటాయి. ఇక్కడ అతని గాసగా చూసుకుంటూ ఉంటాడు. సేఫ్గానే ఉంటాయి అన్నీ. ఏమన్నా వస్తాయా లోపలికి? పురుగు ఏమి రావు. అంతా మా తాత అంతా క్లీన్ చేయించినాడు, ఏమి రావు. ఆ నుంచి ఇది మొత్తం వరుణ్ రెడ్డి, లక్కిరెడ్డి అని చెప్పాల వల్ల మొత్తం వాటర్ ఉంది. చూడు, వాటర్ ఉండేదంతా మా ఎల్లప్ప తాతది, యువరాజ్ మామది, లక్కిరెడ్డిది, వరుణ్ రెడ్డిది. ఇక్కడ షెడ్ కూడా ఉంది చూడండి. నేను కలిపి చూపిద్దాం అనుకున్నా కానీ చెడిపోతుందంట. చూడండి ఎంత మంచిగా కారము కానీ ముక్క కానీ బాగా ఉడికింది. చూస్తేనే చెప్పొచ్చు, ముక్క బాగా ఉడికింది, కనపడుతుంది. కారం మంచిగా ఉంది. కారము, ఉప్పు, ముక్క బాగా ఉడికితే చాలా బాగుంటుంది. కొద్దిగా మంచి ఉప్పు వేస్తే బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చేయబోతా. టేస్ట్ చేసి చెప్తా. పక్కనే అన్నం ఉంది. అన్నం ఎలా అయ్యింది చూద్దాం. చూడండి, ఒకప్పుడు పొయ్యిల పైన వండుతుండ్రి, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ పొయ్యిలు అయినాయి. కానీ ఇక్కడ కట్టెల పొయ్యి పైన ఇంత మంచిగా వండారు. మా అవ్వ పేరు వచ్చేసి అవ్వ ఈరమ్మ వండింది. చాలా సంతోషం, మంచిగా వండారు. చూడండి, ఇలా అప్పట్లో వండుతుండ్రి ఇక్కడ ఇట్లా కట్టెల పొయ్యి పైన. చాలా మంచిగా వండారు. ముక్కలు కానీ అన్నము కానీ టేస్ట్ చేసి చెప్పబోతున్నాను. చిన్న బాగా చేశా. ముక్క ఎట్లుంది? ముక్క అన్నం బాగుంది. ఎట్లా కారం ఉందే, సప్పగా ఉందే?
కారం ఉంది. కరెక్ట్ ఉప్పు వేసిండ్రా? ఉప్పు కరెక్ట్ వేసిండ్రా? వేసినారు. అన్నం బాగా ఉడికిందే మెత్తగా ఉడికిందే? మెత్తగా ఉడికింది. మెత్తగా ఉందే ముక్క? మెత్తగా ఉంది. మొత్తానికైతే బాగుందే. బాగుంది. ఇక్కడ వీరేష్ ఉన్నాడు, వీరేష్తో మాట్లాడదాం. చిన్న బాగుందే? బాగుంది. అన్నం బాగుందే, కూర బాగుంది? అన్నం జబ్బు ఉడికింది కొంచెం. అన్నం బాగుందే, కూర బాగుంది? కూర బాగుంది. కూర బాగుంది. కారంగా ఉందే? లేదు. కారం లేదా? లేదు. ఆ పిల్లగానికి కారం అనిపించింది, ఈ పిల్లగానికి కారం లేదంట. సంతోషం. ఉప్పు కరెక్ట్ వేసినారా? కరెక్ట్ వేసారు. మంచిగా తినొచ్చా రాత్రి కూడా? తినచ్చు. మరి ఈసారి ఎన్ని ముక్కలు తింటావు నువ్వు? 10 ముక్కలు. ఇప్పుడు ముక్క తిన్నాక ఏమైనా స్ప్రైట్ మందు ఏమైనా తాగుతావా? అలా తాగాడంట. వెరీ గుడ్ బాయ్. నేర్చుకోవద్దు. వరుణ్ రెడ్డి తాగేటట్టే ఉన్నాడు కానీ మనకు వరుణ్ రెడ్డి మాట్లాడతాడు. వరుణ్ రెడ్డి ఎట్లుంది ముక్క అన్నం? ఇంటికాడ బాగుంది, ఈడ బాగుంది? 2 తల్ల బాగుంది. ఒకటే చెప్పు. ఒకటి లేదు, 2 బాగుంది. ముక్కలు తక్కువ వేసుకున్నావు అంతే, తినేది. టేస్ట్ చేయబోతున్నా. ముక్క బాగా ఉడికింది, ఉప్పు కూడా కరెక్ట్ వేసినారు, అన్నం కూడా మెత్తగా ఉందని చెప్పినారు కానీ బాగుంది. మొత్తానికైతే టేస్ట్ సూపర్. మీ ఆశీర్వాదంతో నేను మళ్ళీ వచ్చేసారి కన్నా లేకపోతే 5 సంవత్సరాల తర్వాత బిర్యానీ పెట్టించే ప్లాన్లో ఉన్నా. బ్లెస్ చేయండి. గో పొటెల్ ముక్కలు కొడుతున్నాడు, పొటెల్ ముక్కలు మటన్. చూడండి, చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా ఉన్నాడు. అట్లా భలే కొడుతున్నాడు. తాత అవుతాడు నాకు. తాత ఒకసారి చూడు. చూడండి, కాలువ ఉంది ఇక్కడ మా తాత చేను కాన్నే. దీంట్లో మా తాత చేను పొయ్యింది, గవర్నమెంట్కి వెళ్ళిపోయింది. కాలువకి ఇచ్చాడు. ఇదే షెడ్డు, ఆ షెడ్డు మరియు ఈ షెడ్డు. ఇక్కడనే కొద్దిగా కాలువ పైకి వచ్చింది అనుకో, వాటర్ పైకి వచ్చే అనుకో, ఇక్కడ షెడ్డు కాడికి వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇది వరకైతే వస్తుంది. ఇప్పుడు నేను నడుస్తున్నా కదా, ఈ చోటుకైతే వస్తుంది. చూడండి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే జూరాల ప్రాజెక్ట్ దగ్గరనే కాబట్టి. చూడండి, నేను డిస్టెన్స్ ఉండి మాట్లాడుతున్నా. ఇక్కడ వాటర్ ఏర్పాటు చేశారు పశువులకి, అంపగొడ్లకి అవసరానికి. ఇక్కడ ఏర్పాటు చేశారు వాటర్. చూడొచ్చు మీరు. పక్కనే షెడ్డు ఉంది, పెద్ద షెడ్డు. పెద్ద పెద్ద పార్టీస్ జరుగుతున్నాయి ఇక్కడ. గొర్రెల కాపర్లు చేన్లలో గొర్రెలను మేకలను మేపుతుండ్రు. మా చేను పక్కల, మా తాత చేను పక్కల. చూడండి ఎలా ఉన్నాయి, చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి. నుంచి పామ్ ఆయిల్ చెట్లు ఉన్నాయా, అది కూడా మా తాత చేనే. పామ్ ఆయిల్ వేశారు, అవి ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తాయి, సీడ్స్ వస్తాయి, తర్వాత ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. చెల్లికి ఇవ్వాలి ఇచ్చిన తప్పు వాళ్ళ చెల్లికి ఇచ్చాడు. సారీ ఫ్రెండ్. బాయ్ బాయ్ చెప్పు వాళ్ళని. ఇలా చెప్పు. అంట అనుకున్నావా, నీకు కూడా చాక్లెట్ ఉంది. మా మామ కూడా తీసుకున్నాడు. హ్యాపీ.